గుత్తు కాకరకాయ మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? మేమైతే ఎప్పుడు తినలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత న్యాచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇకైతే గుత్తు కాకరకాయ ఎలా అయితే ప్రిపేర్ చేసేలో ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే కాకరకాయ అయితే తీసేసుకొని మొత్తం పైన తొక్కంతా తీసేసుకొని కాడలన్నీ కట్ చేసేసుకోవాలండి. ఇలాగే నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం కాకరకాయలని మిడిల్లో అయితే కట్ చేసుకోవాలి. మిడిల్లో అయితే కట్ చేసుకొని లోపల సీడ్స్ అనేవి తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. అన్ని కాకరకాయలకి మేమైతే ఎప్పుడు తినలేదండి, చాలా బాగుంది టేస్ట్. ఇకైతే రోజు మనం ఫ్రై లాగా కర్రీ లాగా చేసుకుంటాం కదా, ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మేము ఎప్పుడు ఇలాంటి టేస్ట్ అయిన కాకరకాయ నిజంగా తినలేదండి. టేస్టే వేరేలాగా ఉంది. మీరు కూడా ప్రిపేర్ అయితే చేసుకోండి చూసి. ఇకైతే మొత్తం ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ ఇలా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకుని అందులో వాటర్ తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ వాటర్లో వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు, గల్లుప్పు, కొద్దిగా చింతపండు వేసి ఒక 5-7 మినిట్స్ మనం బాగా అయితే కుక్ చేసుకోవాలండి. మొత్తం అయితే ఉడకకూడదు, ఒక హాఫ్ అయితే ఉడికిపోవాలన్నమాట. మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొద్దిగా చేదు పోవడానికి మనం వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మసాలా అయితే చూద్దామండి. గుత్తి కాకరకాయకి కావాల్సిన మసాలా వచ్చేసి ఎండుమిర్చి, వేరుశనగపప్పు, శనగలు, ధనియాలు, జీలకర్ర అనమాట. మేము ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా మనం ప్యాన్ మీద అయితే లో ఫ్లేమ్లో అయితే ఈ పప్పులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ నూనె అయితే వేసి ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరకాయలు ఎందుకంటే నేను ఆయిల్ వేసి ఎందుకంటే ఫ్రై చేశాను, ఎక్కువ కారం లేకుండా పిల్లలు తినడానికి బాగుండాలనేసి నేను కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాను అనమాట. ఇక అయితే కాకరకాయ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇదైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, ఎండుమిర్చి అన్నీ మిక్సీకి అయితే పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా గల్లుప్పు కూడా వేసేసుకుందాము, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకొని మనం హాఫ్ అయితే ఉడకబెట్టుకున్నాం కదండి కాకరకాయలు, ఇప్పుడైతే హాఫ్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఆయిల్లోనే ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలాగైతే ఫ్రై చేసేసుకొని పక్కనైతే తీసి పెట్టేసుకుందాము. ఈ కాకరకాయని అయితే ఆయిల్ లేకుండా బాగా మనం మళ్ళీ వడగట్టుకోవాలండి, ఎందుకంటే మసాలా అంతా పెట్టుకోవాలి కాబట్టి. ఇకైతే ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను నేను. ఇకైతే పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగానే కాకరకాయని వాటర్లో ఉప్పు, పసుపు, చింతపండు వేసి మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి చేదైతే చాలా తక్కువ ఉంటుందండి. ఇకైతే ఆయిల్లో కూడా ఫ్రై చేసాం కాబట్టి చేదు మొత్తం పోతుంది, అసలు చేదే ఉండదు. ఇకైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇప్పుడు కాకరకాయ లోపలికి మనం స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. ఫుల్గా మనం కాకరకాయ ఎంత ఉందో అంత మొత్తం లోపల పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం మనం కాకరకాయకి స్టఫింగ్ అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నేను ఒక చిన్న మ్యాజిక్ అయితే చేశానండి. మనము ఆయిల్లో వేస్తాం కదా, ఇలా కాకరకాయ కట్ చేసి మసాలా అంతా పెట్టుకున్నాం కాబట్టి, అంటే కాకరకాయలోంచి మసాలా పోకుండా ఒక చిన్న థ్రెడ్ అయితే తీసేసుకొని నేను అన్నిటికీ ఒక 3 అయితే వేసి పెట్టుకున్నాను. ఇలా చేస్తే పిల్లోళ్ళు తినడానికి కూడా బాగా ఇష్టపడతారు కదా, ఆ దారం అంతా విప్పుకొని తినడానికి, అందుకని ఇలా అయితే చేశానన్నమాట. ఇంకా మీకు నచ్చితే అయితే ఒక థ్రెడ్ తీసేసుకొని ఇలా 3 అయితే వేసుకోండి, లేదు అలాగే ఫ్రై చేసుకుంటామంటే అలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. మనం ముందుగానే కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తు కాకరకాయకి అయితే మనము ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, మామూలుగా అయితే వేయడానికి అయితే బాగుండదు. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తేనే టేస్ట్గా ఉంటుంది తినడానికి. ఇకైతే నేను ఇలా తయారు చేసుకున్న గుత్తి కాకరకాయలన్నిటినీ ఆయిల్ అయితే వేసేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ మనం ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు మసాలా అంతా కాకరకాయకి పట్టి టేస్ట్గా ఉంటుంది. నూనెలో ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో అయితే మనం ఇప్పుడు కాకరకాయని అయితే ఇలా వేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పప్పుల పొడి అంతా అయితే మిగిలిన కొద్దిగా అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలన్నమాట.
నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. వేడి వేడి రైస్‌లో పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంది. ఇకైతే చపాతీలకి, రాగి సంగట్లకి ఇలా ఏమో తెలియదు గానీ వేడి రైస్‌లోకి అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఓకే అండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.